ఇవాళ ఇంకా నాకు పొద్దున్న ఒక మంచి కామెంట్ పెట్టారండి ఒకరు. నీ వీడియోస్ 20 చూశానమ్మా, నేను తప్పకుండా టపర్వేర్ కొంటాను అని. అమ్మో, టపర్వేర్ కొనమని నేను చెప్పట్లేదు, కానీ టపర్వేర్ వాల్యూ గురించి నేను ఎప్పటికప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదా. కానీ ఇంతకుముందు కూడా ఒకరు పెట్టారు, రెగ్యులర్గా చూసేవాళ్ళు, నేను అన్ని పక్కన పడేసింటి టపర్వేర్, మీ వీడియోస్ వల్ల నేను టపర్వేర్ కొంటున్నాను. నేను ఎన్ని వీడియోస్ ప్రమోషన్ చేస్తున్నా చూడండి ప్రోడక్ట్స్కి, ఏఎంసీ టపర్వేర్ గురించి, మొదికేర్ ప్రోడక్ట్స్, ఇంకా ఇన్ని ప్రోడక్ట్స్ నేను ఫ్రీగా డెమోలు ఇస్తున్నాను. ఈ ప్రోడక్ట్స్ కంపెనీ వాళ్ళందరూ నిజం చెప్పాలంటే నన్ను అప్రోచ్ అయ్యి నాకు గిఫ్ట్ ఇవ్వాలి. నిజం చెప్పాలంటే నా వీడియోస్ కోసమే నేను చేస్తున్నాను. అందరు నా అలాగా చెప్పరు కదండి ఏది కూడా. నేను మా ఫ్రెండ్కి చెప్పినాను, స్టేటస్లో పెట్టబ్బా నావి అన్ని టపర్వేర్ వీడియోస్, నీకు యూజ్ అవుతుంది, బిజినెస్ వస్తుంది, నాకు వ్యూస్ వస్తాయి అని. ఎందుకంటే అండి, ఏదైనా అమ్మే వాళ్ళకంటే వాడే వాళ్ళు చెప్తేనే జనాలకు ఇంప్రెషన్. నేను బిజినెస్ చేస్తున్నప్పుడు ఇదే చెప్పేదాన్ని, మీరు ఒకటి వాడండి, నలుగురికి చెప్తేనే అప్పుడు వచ్చేవాళ్ళు. హైదరాబాద్లో చాలా బాగా వచ్చేవాళ్ళండి జనాలు నా దగ్గరికి. ఆ టాలెంట్ అంతా ఇప్పుడు ఏమైందంటే పోయిందనమాట. ఒక జైపూర్ పోయినప్పుడు ఒక అతను చెప్పాడు చేయి చూసి, అంటే బట్టల షాప్లో ఆల్రెడీ షేర్ చేశాను, నాకెందుకు బిజినెస్ జరగట్లేదంటే స్థల ప్రభావం నీకు అంతే, అంతకుమించి ఏం లేదు అని. ఇప్పుడు ఎంత టాలెంట్ క్రియేట్ చేసి మా గ్రూప్స్లో పెడుతుంటానంటే, ఇక్కడ సొసైటీలో గ్రూప్స్ ఉన్నాయి, ఆ గ్రూప్స్లో ఒక్కడు వచ్చి కొన్నాడండి అంతే. మొత్తం వీడియోస్ చేసి డెమోలు ఇస్తుంటాను అనమాట. టపర్వేర్ ఇప్పటికీ అమ్మాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాను. ఇంకోటండి, ప్లాస్టిక్ అనకండి, ఇలా చక్కగా టపర్వేర్ వాడితే ప్లాస్టిక్ అనుకున్న వాళ్ళు మార్కెట్లో దొరికే ప్లాస్టిక్ను కూడా వాడకండి దయచేసి. ఇలా చక్కగా స్టీల్ బాటిల్స్ వస్తున్నాయి. మాకు ఇదైతే ఆక్వాగార్డ్ కొన్నప్పుడు ఫ్రీ గిఫ్ట్ వచ్చిందనమాట. చక్కగా ఉంది, ఇలాంటివి కొనుక్కొని వాడండి, అంతేగాని టపర్వేర్ని అవాయిడ్ చేసి బయట ప్లాస్టిక్ వాడకండి. ఒకప్పుడు బిజినెస్ కోసము నేను టపర్వేర్ చేయలేదండి, టపర్వేర్ నచ్చి నేను బిజినెస్లో దిగాను. చాలామంది బిజినెస్ కోసమే టపర్వేర్ చేసేవాళ్ళు అప్పట్లో.